శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి భారీ వరద వస్తోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు ఇన్ఫ్లో కొనసాగుతుంది. మహారాష్ట్రలోని ప్రధాన ప్రాజెక్టుల గేట్లను ఎత్తి ఉంచడంతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. ఎస్ఆర్ఎస్పీకి 85,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండటంతో అంతే మొత్తంలో నీటిని విడుదల చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపతి అందిస్తారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల కొనసాగుతూనే ఉంది. ఆగస్టు 17వ తేదీన ఎత్తిన గేట్లు ఇప్పటికి కూడా తెరిచి ఉంచారు. క్రమక్రమంగా ఇన్ఫ్లో పెరగడము, అలాగే వరద తీవ్రత ఎక్కువ కావడంతో గేట్ల సంఖ్యను మారుస్తూ వస్తున్నారు. మనం చూస్తున్నాం ప్రస్తుతం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో మొత్తం 42 వరద గేట్లు ఉన్నాయి. ఈ 42 వరద గేట్లకు గాను ప్రస్తుతం 26 గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగుతుంది. ఇన్ఫ్లో మాత్రం 150,000 క్యూసెక్లు కొనసాగుతుంది. దీనికి అనుగుణంగానే గేట్లను ఎత్తి నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. అయితే మొత్తం 1091 అడుగుల నీటి సామర్థ్యము, అలాగే 80.5 టీఎంసీల నీటిలో సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం పూర్తి స్థాయి నీటి నిల్వలున్నాయి. పై భాగంలోని మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలు, అలాగే నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో పడుతున్న వర్షాలు, పొంగి పొరులుతున్న వాగులు, వంకల వల్ల శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి భారీ వరద కంటిన్యూ అవుతుంది. దాంతో పాటుగానే మంజీరా, హరిద్ర నదులు కూడా ఉప్పొంగి ప్రవహించడము, అవన్నీ కూడా పై భాగంలో గోదావరిలో కలవడం వల్ల ఈ ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో పెరుగుతూ వస్తుంది. సగటున 1,00,000 పైచీలకు క్యూసెక్ల ఇన్ఫ్లో ఉన్న ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం నీటి విడుదల కూడా అదే స్థాయిలో కొనసాగుతుంది. మనం చూస్తున్నాం గోదావరి కింది భాగంలో గోదావరి నది కూడా ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ మిగులు జలాలను వదలడం వల్ల కింది భాగంలో ఆదిలాబాద్ జిల్లా మొదలు కరీంనగర్, ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల వరకు కూడా ఈ వరద ప్రభావం కనిపిస్తోంది. అలాగే మరోవైపు కాకతీయ, సరస్వతి, లక్ష్మీ కాలువల ద్వారా కూడా నీటి విడుదల కొనసాగుతోంది. ప్రధానంగా వ్యవసాయ అవసరాల కోసం గత 15 రోజుల క్రితమే నీటి విడుదల మొదలైంది. అయితే ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండకపోవడం వల్ల తొలుత ఆందోళన వ్యక్తమైంది. అంటే ఆయకట్టు రైతులంతా కూడా పంటలు వేసుకున్న తర్వాత కూడా నీటి జడ లేకపోవడంతో ఆందోళన చెందారు. అయితే గత సంవత్సరంతో పోలిస్తే కొంత ముందుగానే భారీ వర్షాలు రావడము, అలాగే భారీ వరద పోటెట్టడంతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వలు చేరుకున్నాయి. గత సంవత్సరం సెప్టెంబర్ 2వ తేదీన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తిగా నిండింది. ఆ తర్వాత వరద గేట్లను ఎత్తి కిందికి నీటిని వదిలారు. ఈసారి మాత్రం కొంత ముందుగానే నీటి నిల్వలో చేరడం వల్ల అధికార యంత్రాంగం అప్రమత్తమై గేట్లను ఎత్తాల్సి వచ్చింది. దాంతో పాటుగానే ఈ ప్రాజెక్టు సంబంధించి కింది భాగంలో ఏదైతే వరద ప్రభావం, వరద తాకిడి ఉందో కింది భాగంలో, అలాగే గోదావరి నది పరివాహక ప్రాంతంలో ప్రజలంతా ప్రజలను అప్రమత్తం చేశారు. అలాగే ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ వరద ప్రభావంతో ప్రజలు కానీ పశువులు కానీ ఇబ్బంది పడకుండా, అలాగే ప్రాణ నష్టం జరగకుండా పూర్తి స్థాయి జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అనిల్తో శ్రీపతి, ఏవెన్ ఆంధ్రజ్యోతి, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి.